నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వారు. నిన్న జరిగిన వెనుకొండలో జరిగిన దారుణ హత్య గురించి దాదాపు కూడా వైసీపీ నేతలు, అదేవిధంగా వైసీపీ శ్రేణులు, నాయకులు నివ్వెరపోయి ఒక్కొక్కరు మీడియా ముందుకొచ్చి ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నారు. సో సోషల్ మీడియాలో కూడా దీని మీద ఏ విధమైన విపరీతమైన చర్చలకు దారితీసింది. నేనంతా ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా, సో అదేవిధంగా సోషల్ మీడియాలో మొత్తం కూడా దీని మీదే ఒక చర్చనీయాంశంగా మారింది. సో ఇంత దారుణానికి ఒడికడుతున్నా కానీ, నడి రోడ్డు మీద దారుణ హత్యలు జరుగుతున్నా కానీ ఎవరు నోరు మెదపడం లేదంటూ కూడా దీని మీద చర్చలు కూడా నిన్నంతా జరిగింది. సో ఇదే నేపథ్యంలోనే వైసీపీ నేతలు అందరూ కూడా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సోషల్ మీడియా పోస్టులు అదేవిధంగా మీడియా ముందుకు వచ్చి స్పందిస్తున్నారు. సో కొడాలి నాని కూడా ఈ విధంగానే స్పందించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇటు కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి లేఖ రాస్తే ఆ తర్వాత వైసీపీ శ్రేణులు అందరూ కూడా కలిసి రాష్ట్రపతికి కూడా మేము ఇండియన్స్ మమ్మల్ని కూడా కాపాడండి మహాప్రభు అంటూ కూడా వినిపించుకున్న పరిస్థితి మనందరూ కూడా తెలుసు. మన ఛానల్లో కూడా మీ అందరూ కూడా చూపించారు. సో ఇదే క్రమంలోనే ఇప్పుడు కొడాలి నాని కూడా ఇప్పుడున్న ప్రజెంట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ట్విట్టర్ వేదికగా అయితే ఒక చురకరండిచ్చారని కూడా చెప్పొచ్చు. దాన్ని ప్రత్యేకంగా మనం చూద్దాం ఇప్పుడు. సో కొడాలి నాని ట్విట్టర్ ద్వారా తను ఏ విధంగా మాట్లాడాడో ఒకసారి మనం చూద్దాము. నిన్న వెనుకొండలో మా కార్యకర్త రషీద్ను నడిబొట్టున దారుణంగా నరికి చంపడం అత్యంత హేయమైన చర్య. ఇది నువ్వు ప్రజలకు అందిస్తున్న అన్నా సంక్షేమం పాలన అంటూ కూడా ఈ యొక్క చురకలంటి ఇచ్చిన విషయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు వరుస ఘటనలు జరుగుతున్నా పట్టించుకోకుండా పాలనను గాలికి వదిలేసి సోద్యం చూడడానికి కూడా సిగ్గులేదా అంటూ కూడా ఇటు నారా చంద్రబాబు నాయుడిని ట్యాగ్ చేయడం మనం చూస్తున్నాం. సో ఇంత రకమైన దారుణ హత్యలు నడిబొడ్డు మీద జరుగుతున్న మా కార్యకర్త రషీద్ ఇదే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఇటు నరేంద్ర మోడీకి కూడా రాయటం జరిగింది. కేవలం మా యొక్క కార్యకర్త రషీద్ను కూడా ఇంత దారుణ హత్యలు జరుగుతున్నాయి, సో శాంతి భద్రతలు కూడా క్షీణించిపోయాయి అంటూ కూడా ఇప్పుడైతే వైసీపీ నేతలు అటు జగన్మోహన్ రెడ్డి విధంగా కొడలేనని ప్రతి ఒక్కరు కూడా మా కార్యకర్త రషీద్ను నడిబొట్టున దారుణ హత్యగా నరికి చంపడం అనేది ఏ విధంగా చూడాలి? ఇంత దారుణ హత్యలు జరుగుతున్నా కానీ ఇంత హేయమైన చర్య, ఇది నువ్వు ప్రజలకు అందిస్తున్న అన్నా సంక్షేమమేనా అంటూ కూడా చురకలంటించారని కూడా చెప్పొచ్చు. దాదాపు కూడా వరుస ఘటనలు జరుగుతున్నా కానీ ఎందుకు పట్టించుకోవట్లేదంటూ కూడా కొడాలి నాని ఈ విధమైన ట్విట్టర్ వేదికగా అయితే నారా చంద్రబాబు నాయుడిని ట్యాగ్ చేసి అడగటం అయితే జరుగుతోంది. ప్రజెంట్ అయితే దీని మీద అయితే ఎటువంటి రాలేదు, ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. సో అదేవిధంగా ఈ యొక్క నిన్న జరిగిన వీడియోను కూడా దీంట్లో ట్యాగ్ చేశారని చెప్పవచ్చు. సో మనకు ఆ వీడియో కూడా వద్దు, ఎందుకంటే అతి దారుణంగా అయితే ఆ వీడియో ఉందని కూడా మనం చెప్పవచ్చు. చూస్తానికి కూడా ఒక భయంకరమైన, చుట్టుపక్కల జనాలు తిరుగుతున్నా కానీ ఒక చెయ్యి అటు బ్రతికే ఉన్నాడు, ఒక చెయ్యి ఇరిగిపోయి పక్కన ఎక్కడో పడిపోయింది, అయినా కానీ వదలకుండా అతి కిరాతకంగా ఆ వ్యక్తి చంపడానికి, జిలాని చంపడానికి ఒడికట్టాడని కూడా చెప్పవచ్చు. ఇంత దారుణమైన హత్య అనేది రాష్ట్రంలో కూడా అతి తక్కువ జరుగుతూ, ఎలాంటి దారుణ హత్యల్లో చుట్టుపక్కల ఎంతమంది వెళుతున్నా కానీ ఎవరు స్పందించని ఘటనగా దీన్ని అయితే పేర్కొనవచ్చు. ఎవరో చచ్చిపోయిన తర్వాత, కొనువుపిరుతున్న తర్వాత జనాలందరూ అబ్బాయి దగ్గరికి వచ్చి పలకరిస్తున్నారు. అప్పుడు ఇంత దారుణ హత్య నడి రోడ్డు మీద నడి బొడ్డున జరుగుతున్నా కానీ ఎవరు వచ్చి ఆపటానికి కూడా కనీసం ప్రయత్నించలేదు. ఎంతో వందల మంది వెళ్ళి తిరుగుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఏ పార్టీ అయినా ఎవరైనా కానీ ఇంత దారుణ హత్య జరుగుతున్నప్పుడు కూడా ఈ చుట్టుపక్కల ఎవరు కూడా వచ్చి మాట్లాడిన పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. దీని మీదనే కొడాలి నాని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, వైసీపీ శ్రేణులు అందరూ కూడా స్పందిస్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా మనం చూస్తున్నాము కొడాలి నాని ఇటు చంద్రబాబు నాయుడిని ట్యాగ్ చేసి కూడా ఇంత చోద్యం చూడడానికి కూడా నీకు సిగ్గు లేదా, ఇదేనా అన్న సంక్షేమము అనేది కూడా చంద్రబాబుని అయితే అండం కూడా చురకలంటిస్తూ ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. 2 అప్డేట్స్ కోసం చూస్తున్నాడే ప్రజా చైతన్యం.